జన్మదినోత్సవం వేరు. అంటే శరీరం మరణించాక చేసేదాన్ని జయంతి అంటారు, శరీరం ఉండగా చేసేదాన్ని జన్మదినోత్సవం అంటారు. అది కొంతమందికి పాపం ఒక చీఫ్ మినిస్టర్ గారు, మనకు పూర్వం మనకు చాలా మంది చీఫ్ మినిస్టర్లు చేశారు. ఓ చీఫ్ మినిస్టర్ గారికి ఒక ఎమ్మెల్యే గారికి స్వాగతం చెప్పారు ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు. పాపం ఆ ఎమ్మెల్యే గారికి చదువు తక్కువ. ఆయన ఎవరో చేశారన్న అంజయ్ గారు ఎవరన్నా ఎమ్మెల్యే గారు ఏమంటే స్వర్గస్థులైనటువంటి మన అంజయ్ గారికి స్వాగతం అన్నారు. స్వర్గస్థులైన అంటే స్వర్గస్థులనే మాట ఏదో గౌరవమైన మాట అన్నారు. పాపం ఎమ్మెల్యే గారికి చదువు లేదు, ఓట్లు వేశారు, నెగ్గేశారు. స్వర్గస్థులైనటువంటి మన అంజయ్ గారికి మన అంజయ్ గారికి అంజయ్ కూడా చేశాడు పాపం, 6 నెలలు ఎంతో చేశాడు. స్వర్గస్థులైనటువంటి మన అంజయ్ గారికి స్వాగతం అంటే చచ్చిపోయిన స్వర్గస్థులు అంటారు. ఇది బతుకున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు, కుర్చీ పక్కన కుర్చీ వేసుకుని. అంటే పాపం ఏమనుకున్నాడంటే స్వర్గస్థులు అంటే చనిపోయిన వాడిని స్వర్గస్థులు అంటాడని ఎమ్మెల్యే గారికి తెలియదు. ఏదో పెద్ద ఎక్కడ విన్నాడు ఆ మాట, ఎక్కడో ఏమన్నాడు, ఏదో పెద్ద మాట అయ్యి ఉంటుంది. స్వర్గస్థులు అంటే గౌరవమైన మాట. పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు ఈ మాట నాకు ఎందుకు గుర్తొస్తుంది అంటే, ఇప్పుడు శరీరం ఉండగా చేసి దాన్ని ఏమంటారు జన్మదినం. ఇప్పుడు రమణ జన్మదినోత్సవం అనకూడదు, రమణ జయంతి అనాలి. అంటే శరీరం ఉండగా చేసి దాన్ని ఏమంటారు జన్మదినోత్సవం అంటారు. శరీరం పతనం అయిన తర్వాత చేసి దాన్ని ఏమంటారు జయంతి అంటారు. అయితే జ్ఞానికి శరీరం ఉండకపోవటం అనేది ఒకటే.